మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అని భావిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి 11:30 ఆర్డీఓ కార్యాలయం ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని, ఫైర్ ఇన్సిడెంట్ సమాచారం ఆర్డీఓకు తెలిసిందన్నారు. కలెక్టర్కు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. ఇక ఆర్డీఓ కార్యాలయంలో 22A భూముల రికార్డులున్న గదిలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని, కీలక దస్త్రాలు ఉన్న విభాగంలో జరిగిన ఘటనలపై పలు అనుమానాలున్నాయని చెప్పారు. ఇక కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశం లేదన్న డీజీపీ స్థానిక సీఐతో పాటు ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆర్డీఓ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయని, ఘటనపై దర్యాప్తు కోసం 10 బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. పబ్లిక్ మేము చేసినప్పుడు అప్పీల్ ఏమిటంటే దయచేసి మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు తెలియజేయండి. జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ 112కి 112 నెంబర్ 25 సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్, రన్నింగ్ ఫైల్స్ దగ్ధమైపోయాయి. సో ఆ 25 ఫైల్స్ అంటే 25 సబ్జెక్టులు అంటే T20TA, డాటెడ్, అసైన్మెంట్, ఎలినేషన్, దాంతోపాటు బర్త్ అండ్ డెత్, ఇలా అన్ని రకాల సబ్జెక్టులు 25 రకాల సబ్జెక్టులవి దగ్ధమైనట్టుగా మనకి ఇప్పుడు ప్రాథమికంగా తెలిసింది. ఆ ఫైల్స్ ఏంటివి, ఎలా దగ్ధమయ్యాయి, ఏ రకమైన ఫైల్స్ అనేది కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వేయడం జరిగింది. సో అవి కూడా బయటికి తీస్తాం. ఏ ఫైల్స్ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేస్తున్నారు, చెక్ చేసి చెప్తారు. మరి ప్రీవియస్ వాళ్ళు అధికారులు